మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన నీకు నిత్య ఆశ్రయ దుర్గముగా ఉంటానని సెలవిస్తున్నాడు. అలాగుననే ఆయనని నీవు నమ్మమని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరిని ఈ లోకంలో నమ్మినా, ఆఖరికి మన రక్త సంబంధులను నమ్మిన, మన స్నేహితులను నమ్మిన, ఈ లోకంలో ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ నమ్మి ప్రేమించిన, నీవు లాస్ట్కు అవ్వాల్సినది ఒంటరినే. ఏమవుతావు? ఒంటరిగా మిగిలిపోతావు. ఏం నమ్ముకున్నా అంతే. వ్యాపారాన్ని నమ్ముకున్నా, జాబ్ని నమ్మినా, ఇంకొక పని ఏమి నమ్మినా సరే, ఎవరిని నమ్మినా సరే, నీవు లాస్ట్కు కావాల్సినది ఒంటరిగా మిగిలిపోవడమే. ఇంకేం చేయాలనో అని ఆలోచిస్తున్నారేమో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మాత్రమే నిత్య ఆశ్రయ దుర్గము. నిత్య అంటే ఎప్పటికీ ఆశ్రయముగా ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మకండి. జీవితాలను పతనం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ఒక దేవుని తప్ప, ఆయనను తప్ప ఎవరిని నమ్మకండి. మనుషులు అందరూ మంచిగా కనిపిస్తారు, కానీ నమ్మిన తర్వాత తెలుస్తుంది నీకు గొంతు తెయ్యిందని. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే నిత్య ఆశ్రయ దుర్గము, ఆయనను నమ్ముకోమని చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోసము ఏ త్యాగం చేయని మనుషుల కంటే, నీ కోసం ఇది చెయ్యలేదు అని చెప్పకుండా ప్రతి ఒక్కటి చేసిన ఆ గొప్ప సృష్టికర్తను నీవు తెలుసుకొని, ఆయనను నమ్మి నీవు గనక జీవించినట్లయితే, కన్నీటిలో, బాధలో, ఒంటరితనములో, ప్రతి సమయములో నీకు నిత్య ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒంటరితనాన్ని వదిలేయండి. నిత్య ఆశ్రయముగా ఉండే ఒక స్నేహితుణ్ణి, యేసయ్య అనే స్నేహితుణ్ణి పరిచయం చేసుకోండి. సంతోషం పొందండి, ఆనందం పొందండి, గొప్ప బలం పొందండి. నిత్యము సంతోషముగా ఆనందముగా ఉండాలని, ఆయనను నమ్మాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మాట్లాడిన ప్రతి మాట నిజమైనది నాయన. మేము నిన్ను నమ్మి నిత్య ఆశ్రయం పొందుకునే బిడ్డలుగా తయారు చేయమని, మమ్మల్ని నీవే నిలబెట్టమని నీలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.